హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, మీరు స్క్వేర్స్ ట్రిక్స్ ద్వారా స్క్వేర్స్ యొక్క వీడియోస్ అన్ని చూసారు కదా. సో అందులో ఉన్నటువంటి ట్రిక్ మీకు నచ్చింది కదా. సో ఆ ట్రిక్ నేర్చుకొని మీరు స్క్వేర్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయడం మీరు నేర్చుకున్నారు కదా. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. సో గైస్, ఈరోజు మీకు స్క్వేర్ రూట్ ఎలా కట్టాలి, స్క్వేర్ రూట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ మనకు చేయాలంటే సో మనకి ఏం కావాలి మెయిన్ గా మనకు తెలియాలంటే ఒక బేసిక్ క్లాస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఒకసారి చూడండి. బేసికలీ మనకి సో స్క్వేర్స్ అనేది మనకి చూడండి, 1 స్క్వేర్ అంటే ఎంత అండి 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ 10 స్క్వేర్ ఇవన్నీ స్క్వేర్స్ చూసాం. మనం అప్ టు 20 స్క్వేర్స్ వరకు చూసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కాంబినేషన్ ఉంది. 1 స్క్వేర్ అంటే ఎంత ఉందండి 1 ఉంది. 2 స్క్వేర్ అంటే ఎంత 4. ఈ లాస్ట్ యూనిట్ ప్లేస్ లో ఒకసారి చూడండి, ఇక్కడ ఏమో 6 ఉంది. 4 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఏమో 5 ఉంది. అండ్ 6 స్క్వేర్ ఏమో లాస్ట్ ప్లేస్ అంటే యూనిట్ డిజిట్ ఎంత ఉంది 6 ఉంది. 7 స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 9 ఉంది. అండ్ 8 స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 4 ఉంది. 9 స్క్వేర్ యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 1 ఉంది. అండ్ 10 స్క్వేర్ అంటే మనకు తెలుసు 0. సో యాజ్ ఇట్ ఈస్ 11 స్క్వేర్ లో కూడా యూనిట్ డిజిట్ ఎంత ఉంది 1 ఉంది. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 1 ఉంది. అంటే 2 స్క్వేర్ మళ్ళీ 4, 3 స్క్వేర్ మళ్ళీ 9, 4 స్క్వేర్ మళ్ళీ 6 అండ్ 5 స్క్వేర్ ఇక్కడ ఎంత వచ్చింది మళ్ళీ 5. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. అండ్ 6 స్క్వేర్ చూడండి, ఇక్కడ 6 స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 16 స్క్వేర్ లో 6 యూనిట్ ప్లేస్ లో వచ్చింది. అండ్ 6 స్క్వేర్ లో కూడా యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి 6 ఉంది. అండ్ 7 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 9 ఉంది. అండ్ 17 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి 9 ఉంది. అండ్ 88 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 4 ఉంది. అండ్ 18 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి అగైన్ మళ్ళీ 4 ఉంది. అండ్ 9 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి 1 ఉంది. అండ్ 9 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ 19 స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి 1 ఉంది. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే మనకి లాస్ట్ డిజిట్ ఎలా వస్తుందంటే 1, 4, 5, 6, 9 ఇవి రిపీటెడ్ నంబర్స్ అండి. ఇవి మనకి స్క్వేర్స్ లో వస్తుంటాయి. అండ్ 2, 3, 7, 8 ఈ నంబర్స్ అనేవి లాస్ట్ డిజిట్ లో మనకు రావు. ఓకేనా? ఈ నంబర్స్ కాకుండా మిగతా 1, 4, 5, 6, 9 వీటికి పాసిబిలిటీ ఎక్కడ ఉంది చూడండి. 1 అనేది మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ లో మనకి 1 దగ్గర వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం 9 స్క్వేర్ దగ్గర 81 కదా. 9 స్క్వేర్ అంటే 81 అంటే మళ్ళీ 9 దగ్గర వచ్చింది. 1 పాసిబిలిటీ 2 వేస్ అంటే 1 దగ్గర అండ్ 9 దగ్గర. అండ్ 4 కి చూడండి ఒకసారి, 4 ఎక్కడ మనకి పాసిబిలిటీ వస్తుందండి 2 స్క్వేర్ ఎంత 4, 2 స్క్వేర్ ఎంత 4. అండ్ 8 స్క్వేర్ ఎంత అండి 64, 8 స్క్వేర్ ఎంత 64. సో అక్కడ మనకి లాస్ట్ డిజిట్ ఎంత వచ్చింది అగైన్ మళ్ళీ మనకి 4 వచ్చింది. సో అంటే 4 కి పాసిబిలిటీ ఏంది 2 దగ్గర అట్ ద సేమ్ టైం 8 దగ్గర అంటే 2 స్క్వేర్ దగ్గర 8 స్క్వేర్ దగ్గర. అదేవిధంగా 5 కి 5 స్క్వేర్ దగ్గర సేమ్ 5 స్క్వేర్ దగ్గర మనకి 25 వచ్చింది. అండ్ 6 ఎప్పుడు పాసిబిలిటీ ఎప్పుడు వచ్చింది అంటే మనకి 6 అనేది 4 స్క్వేర్ దగ్గర 16 వచ్చింది. అండ్ అగైన్ అదే విధంగా 6 స్క్వేర్ దగ్గర మనకి 36 వస్తుంది. అంటే 6 కి పాసిబిలిటీ ఏంది 4 స్క్వేర్ దగ్గర అండ్ అదే విధంగా 6 స్క్వేర్ 36. ఓకే, నెక్స్ట్ 9 ఎక్కడ వచ్చి పాసిబిలిటీ వస్తుందండి 3 స్క్వేర్ దగ్గర. 3 వాల్యూ ఎంత అండి మనకు 9, 3 స్క్వేర్ వాల్యూ ఎంత 9. అండ్ 7 స్క్వేర్ ఎంత 49. అగైన్ అంటే ఇక్కడ 9 కి పాసిబిలిటీ ఏంది 3, 7. ఈ కాన్సెప్ట్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి. నేను స్క్వేర్ ఎలా చేయాలి, స్క్వేర్ రూట్ ఎలా కట్టాలి అనేది నేను ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఈ వాల్యూ చూడండి ఒకసారి. √5184 ఉంది నంబర్. దీనికి మనం స్క్వేర్ రూట్ కట్టాలి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇలా ఉందనుకోండి, దీనికి స్క్వేర్ వాల్యూ ఎంత అండి స్క్వేర్ అంటే √7 స్క్వేర్. 7 స్క్వేర్ ఎంత అంటే 49. అంటే రూట్ కి 7 క్యాన్సిల్ అయితే మనకి 7 వచ్చేది కదా. సో అలా పర్ఫెక్ట్ స్క్వేర్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ 5184 లో మనకి యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి, ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 4 ఉంది. యూనిట్ ప్లేస్ ఎంత ఉంది 4 ఉంది. అంటే మనకి 4 పాసిబిలిటీ ఏముంది ఇక్కడ చూడండి 2 గాని 8 గాని. అంటే ఆ 2 నెంబర్స్ ఇక్కడ రాస్తున్నాం 2 గాని 8 గాని 2 గాని 8 గాని. సో నెక్స్ట్ ఈ నంబర్స్ అన్ని డిలీట్ చేసేయండి. 84 అనే నంబర్ డిలీట్ చేసేది. నెక్స్ట్ మనకి ఎక్కడ ఉంది 51 ని మనకి ఎక్కడ దగ్గరలో వస్తుంది అంటే 8 స్క్వేర్ అంటే 64. అంటే 51 కంటే ఎక్స్ట్రా నెంబర్ హై నెంబర్ వచ్చింది, కానీ దానికంటే లెస్ నెంబర్ తీసుకోవాలి. అంటే మనకి ఏం తీసుకోవాలా 7 స్క్వేర్ వాల్యూ ఎంత అండి 49. అంటే ఇక్కడ ఏంది 72 అన్న అవుతుంది, లేకుంటే 78 అన్న స్క్వేర్ అవుతుంది. సో ఈ రెండింటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దిస్ ఈస్ ద థర్డ్ ట్రిక్. థర్డ్ స్టెప్ ఏంటి, ఈ 7 ఉంది కదా, ఈ 7 తర్వాత నెంబర్ ఎంత అంటే లేటర్ నెంబర్ మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. సో దీంతో మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత వచ్చింది 56 వచ్చింది. ఎంత వచ్చింది 56. సో ఈ 56 నెంబర్ ని మనం 51 తో కంపేర్ చేసుకోవాలి. హై నంబరా లెస్ నెంబరా? ఓకే, ఈ 56 కంటే 51 అనేది హై నంబర్ కదా,
హై నంబరా లెస్ నంబరా? హై నంబర్ అయితే మనకి మన ఆన్సర్ కూడా హై నంబర్ వచ్చింది. ఈ 51 అనేది 56 కంటే లెస్ నెంబర్ అయితే మన ఆన్సర్ కూడా లెస్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు చూడండి 56 తో 51 ని కంపేర్ చేస్తే 51 అనేది లెస్ నెంబర్. సో మన ఆన్సర్ ఏంటి 72. సో దీని పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 72. ఓకే, నెక్స్ట్ అదే విధంగా దీనికి కూడా చూడండి. సో ఫస్ట్ యూనిట్ ప్లేస్ ని కన్సిడర్ చేసుకోవాలి. ఎంత వచ్చిందండి 6 వచ్చిందో. సో 6 కి పాసిబిలిటీ ఏమున్నాయి 4 6. 6 కి పాసిబిలిటీ ఏంది 4 6. సో ఇలా ఈ 2 డిజిట్ అనేది మనం ఎరేజ్ చేస్తాం. నెక్స్ట్ 40 కి దగ్గరలో ఏ నెంబర్ ఉందండి మనకి 49, మరి హై నెంబర్ వచ్చింది. సో దానికంటే ఎక్కువ నెంబర్ కదా, సో 36 తీసుకోవాలి. అంటే 36 అంటే ఏంటి 6 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 64 అని అవుతుంది, 66 అని అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఈ 6 తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్, 6 తర్వాత నెంబర్ ఏముంది 7. 6 7 ఎంత అండి 42. 6 7 ఎంత 42. సో ఈ 42 నంబర్ ని మనం 40 తో నెక్స్ట్ కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేస్తే ఈ నంబర్ లెస్ నెంబరా హై నెంబరా చెక్ చేసుకోవడం. ఈ నంబర్ 40 అనేది 42 కంటే లెస్ నెంబర్ కదా, సో మన ఆన్సర్ కూడా 64. ఓకే, దట్ ఈస్ అ వెరీ ట్రిక్. అండ్ ఇక్కడ చూడండి 9. ఇక్కడ మన 9 చూడండి అన్న, 9 కి ఎక్కడ పాసిబిలిటీ ఉన్నాయి. 9 కి చూడండి 3 కానీ 7 కానీ 3 కానీ 7 కానీ. ఓకే, ఈ 2 నెంబర్స్ ని నేను డిలీట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి 68 మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉన్నాయి 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81 అంటే హై నెంబర్ కదా, దానికంటే లెస్ నెంబర్. 8 స్క్వేర్ ఎంత 64 అంటే తక్కువ కదా, అంటే 83 అన్న పాసిబిలిటీ ఉంటుంది, 87 అన్న ఉంటుంది. ఈ రెండు ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. అంటే దానికి ఏంటి 8 తర్వాత నెంబర్ వచ్చేది ఎంత అంటే 9. 8 9 ఎంత అండి 72. 8 9 హౌ మచ్ 72. సో ఈ 72 వాల్యూని మనము 68 తో కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసుకుంటే వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి. లెస్ నెంబర్ అయితే మనకి ఆన్సర్ స్మాల్ నెంబర్ వచ్చింది, హై నెంబర్ అయితే మన ఆన్సర్ కూడా హై నెంబర్ వచ్చింది. 72 తో 68 ని కంపేర్ చేసుకుంటే మనం 68 అనేది లెస్ నెంబర్ కదా, సో లెస్ నెంబర్ అయితే మన ఆన్సర్ ఏమొచ్చింది 83 లెస్ నెంబర్. సో దీని 68 89 కి రూట్ వాల్యూ అంతా 83 వచ్చింది. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో 62 41 యూనిట్ డిజిట్ అంటే 1 ఉంది, 1 కి పాజిబిలిటీ ఏంది 1 కానీ అట్ ది సేమ్ టైం 9 కానీ. ఓకే, సో ఈ 2 డిజిట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ 62 కి లెస్ వాల్యూ ఎంత ఉందండి 84. 68 స్క్వేర్ ఎంత 64, బట్ హై వాల్యూ కదా, దాని తర్వాత నెంబర్ దానికంటే తక్కువ నెంబర్ తీసుకోవాలంటే 7 స్క్వేర్ 49. 7 కానీ 79 కానీ 71 అన్న 79 అన్న ఉంటుంది. ఇది నెక్స్ట్ నెంబర్ ఎలా కంపేర్ చేసుకోవాలి, ఈ 7 తర్వాత నెంబర్ ఎంత ఉందండి 8 కదా, 7 8 ఎంత అండి 8 7 ఎంత 7 8 56 కదా, 7 8 56. ఈ 56 నెంబర్ ని మనం 62 నెంబర్ తో కంపేర్ చేస్తున్నాం. కంపేర్ చేస్తే 62 నెంబర్ అనేది హై వాల్యూ కదా, 56 తో పోల్చుకుంటే 62 నెంబర్ అనేది బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్ అయినప్పుడు మన ఆన్సర్ కూడా బిగ్ నెంబరే వచ్చింది, అంటే 79. ఓకే, వెరీ ట్రిక్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఈ నెంబర్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో 41 లో యూనిట్ డిజిట్ ఎంత ఉందండి 1 ఉంది. సో 1 కి పాసిబిలిటీ ఏంది 1 కానీ అంటే 9 కానీ ఉంటుంది. సో ఈ 2 డిజిట్ నెంబర్ ని నేను డిలీట్ చేస్తాను, మనకు అవసరం లేదు. నెక్స్ట్ 62 కి ఇక్కడ నేను అబ్జర్వ్ చేయండి 8 స్క్వేర్ ఎంత 64, దానికంటే హై వాల్యూ ఉంది కానీ దానికంటే లెస్ వాల్యూ తీసుకోవాలి కదా, 7 స్క్వేర్ చూద్దాం అంటే 49 కదా. సో 7 7 71 79. సో ఈ 7 తర్వాత నెంబర్ ఎంత వచ్చిందండి 8 కదా. సో 7 8 ఎంత 56. అగైన్ ఇందాక చూసాం. ఈ 56 నెంబర్ ని 62 నెంబర్ తో చెక్ చేస్తున్నాం. అగైన్ అదే నెంబర్ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఓకే, సో మనకి ఆన్సర్ ఏమొచ్చింది 56 కంపేర్ చేస్తే మన ఆన్సర్ 79 వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి అన్న √789 చూడండి ఒకసారి. √789 లో మనకి యూనిట్ డిజిట్ ఎంత ఉందండి, యూనిట్ డిజిట్ ఎంత 9 ఉంది. సో 9 ఉంటే దీనికి పాసిబిలిటీ ఏమొచ్చిందండి 9 కి మనకి పాసిబిలిటీ ఏంది 3 కానీ 7 కానీ. ఓకే, సో ఈ 2 డిజిట్ నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంది నాకు 7 కంటే ఏ నెంబర్ ఉంది ఇక్కడ చూడండి. 7 అంటే 3 స్క్వేర్ ఎంత 9 కానీ పెద్ద నెంబర్, కానీ దానికంటే లెస్ నెంబర్ తీసుకోవాలి. ఎంత 2 స్క్వేర్ ఎంత 4 కదా. సో నేను 2 3 2 7 అంటే 23 అయినా ఉండొచ్చు 27 అయినా ఉండొచ్చు. ఎలా నెక్స్ట్ చూడండి 2 ని నెక్స్ట్ నెంబర్ తో మల్టిప్లై చేయాలి కదా. 2 × 3 హౌ మచ్ 2 3 6. 6 కంపేర్ చేసుకుంటే 6 ని 7 తో కంపేర్ చేస్తున్నాం. సో 7 అనేది 6 కంటే పెద్దదే కదా. సో పెద్దది అయినప్పుడు మన ఆన్సర్ కూడా ఏమొచ్చింది 27 పెద్ద నెంబర్. సో దిస్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ ట్రిక్ ఫర్ యూ నౌ. సో ఇలాంటి ట్రిక్స్ కోసం మీరు ఏం చేస్తారంటే వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్స్ కడపని మీరు ఫాలో అయిపోయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి స్క్వేర్స్ గురించి. ఈ స్క్వేర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చేశాను కూడా. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా
క్యూబ్ రూట్ కూడా నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, క్యూబ్స్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మరొక వీడియో మీకోసం అప్లోడ్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.